నమస్కారం, నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఎంఐ టీవీ 5X రీసెంట్గా లాంచ్ చేసింది. ఎంఐ టీవీ 4 సిరీస్ ఉంది కదా, వాటికి సక్సెసర్ అని చెప్పవచ్చు. 5 సిరీస్ ఇవి. దీనిలో మొత్తం 3 మోడల్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 4K టీవీస్ అవి 43 ఇంచ్ మోడల్ ఒకటి ఉంటుంది, 50 ఇంచ్ ఉంటుంది, 55 ఇంచ్ ఉంటుంది. వాటి ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 43 ఇంచ్ మీకు 31,999 రూపాయలు ఉంటుంది. 50 ఇంచ్ వచ్చేసరికి 41,999 రూపాయలు, 55 ఇంచ్ వచ్చేసరికి 47,999 రూపాయలకు లాంచ్ చేశారు. ప్రజెంట్ అయితే బ్యాంక్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. ఇన్స్టాంట్ డిస్కౌంట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీద 3,000 రూపాయల వరకు ఏమో డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఒక ఆఫర్ అయితే ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఈ టీవీ గురించి. ఈ టీవీ ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చూద్దాం. చాలా మంది రివ్యూస్ అడుగుతున్నారు. టీవీ రివ్యూస్ అయితే చేయలేము, ఎందుకంటే ఒక టీవీ వస్తే ఇంకో టీవీ తీసేయాలి, పెట్టుకోవాలి. మొత్తం టీవీ ఇంట్లో ఇంట్లో ఇన్ని కుప్పలు అయిపోయినాయి టీవీలు అయితే. టీవీలు ఎప్పుడైనా కానీ అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ వరకే. మనం ఒక అన్ని నెలలు వాడలేం టీవీస్ రివ్యూ చేయడానికి అయితే. లాంగ్ టర్మ్ రివ్యూస్ ఇట్లాంటివి అయితే టీవీస్కి అయితే కష్టమే. సో దీన్ని ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దాం, తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అది షేర్ చేసుకుంటాం మీతో. ఫస్ట్ దీనిలో బాక్స్ చూసుకుంటే, బాక్స్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంది. Xiaomi అని చెప్పేసి మనకు కనిపిస్తుంది బ్రాండ్ నేమ్. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మీకు 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి కొద్దిగా మెటల్ స్టాండ్స్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ అనుకుంటే. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది స్టాండ్స్లో అయితే. అండ్ దాంతోపాటు ఒక కవర్ అయితే ఉంది. కవర్లో మీకు యూజర్ మాన్యువల్ ఒకటి ఉంటుంది, 4 స్క్రూస్ ఉంటాయి, అండ్ రిమోట్ కంట్రోల్ అయితే ఉంది. రిమోట్ కంట్రోల్ బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బ్యాటరీస్ మీరు సపరేట్ కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. తర్వాత మీకు టీవీ ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది 43 ఇంచ్ మోడల్, బేస్ మోడల్. సో ఈజీగా మీరు సింగిల్ పర్సన్ అయితే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ స్క్రూస్ బిగించాలి. స్టాండ్స్ అయితే ఉన్నాయి కదా, స్టాండ్స్కి మీరు బిగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా టేబుల్ టాప్ చేయాలంటే మాత్రం. ఇవి కొద్దిగా టైట్ అయితే ఉన్నాయి. స్క్రూస్ మనం ఫిక్స్ చేస్తుంటే మాత్రం కంప్లీట్గా లోపలికి కూడా వెళ్ళట్లేదు. సో ఇవి బ్రాండ్స్ నేను రియల్మీలో కూడా చూసాను ఇదే ప్రాబ్లం. కంప్లీట్గా మనం ఫిక్స్ చేయడానికి అయితే ఉండట్లేదు. ఇది కొద్దిగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఒకసారి మళ్ళీ మనం తిప్పేసాం అనుకోండి కంప్లీట్గా, మళ్ళీ మనం రివర్స్ తీసేటప్పుడు ఆ స్క్రూస్ క్వాలిటీ కూడా అంత బాగుండట్లేదు. ఇది ప్రాబ్లం. ఒకవేళ వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే ప్రాబ్లం అయితే ఏం లేదు. వాల్ మౌంట్ కూడా దీన్ని మీరు చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు టేబుల్ మౌంట్ చేయించాలంటే ఫిక్స్ చేయండి, గట్టిగా ఫిక్స్ చేయండి. లేకపోతే సర్వీస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళైతే ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే మీకు వాళ్ళ ఇంజనీర్స్ అయితే కంప్లీట్గా ఫిక్స్ చేసేస్తారు. స్టాండ్ పెట్టుకోవచ్చు. స్టాండ్ క్వాలిటీస్ అయితే బాగున్నాయి. టీవీ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చుట్టూ ఫ్రేమ్ ఇది కొద్దిగా మెటల్ ఫీలింగ్ అయితే ఉంది, అండ్ మిగతా అంతా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సైడ్కి వచ్చేసరికి మీకు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. USB 2.0 పోర్ట్స్ ఇవి. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. HDMI 2.1 పోర్ట్స్. మిడిల్లో మనకి HDMI ఆర్క్ కోడ్ ఉంది ఒకటి. ఒకవేళ మీరు సౌండ్ సిస్టమ్స్ ఇట్లాంటివి మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది ఇక్కడ మీకు, 3.5 హెడ్ ఫోన్ జాక్. అండ్ ఇంకా బాటంలో చూసుకుంటే మనకి ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, ఆడియో వీడియో కేబుల్స్ ఉన్నాయి, యాంటీనా పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా టీవీ ఆన్ చేసి మీరు నార్మల్గా ఆండ్రాయిడ్ టీవీ ఎలా సెటప్ చేస్తారో అలా సెటప్ చేయొచ్చు. ఇది మీకు ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ మీద రన్ అవుతుంది. పైన వచ్చేసరికి మీకు UI ప్యాచ్ వాల్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 మీద ఇది రన్ అవుతుంది టీవీ అయితే. టీవీ సెటప్ చేసేసిన తర్వాత ఇది హోమ్ స్క్రీన్ అయితే ఈ ప్యాచ్ వాల్ది. ఇది మీకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ప్యాచ్ వాల్ అయితే ఫస్ట్ అయితే చాలా బగ్గీగా ఉండేది, ఎక్కువ మనకి ల్యాక్స్ అయితే ఉండేవి. ఇప్పుడు కూడా చిన్న ల్యాక్స్ అయితే ఉన్నాయి, కానీ మరీ అంత విపరీతమైన ల్యాక్స్ అయితే మనకి ఇంత ముందు ఉన్న నోటిఫికేషన్ అయితే లేవు. అప్పుడప్పుడైతే మనకి కొద్దిగా UIలో ల్యాగ్ అయితే ఉంటుంది. ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ మీకు మొత్తం కంటెంట్ అంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. హోమ్ కానీ మూవీస్ కానీ లేటెస్ట్గా ఏవైతే వస్తాయో అవి ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా IMDb కూడా యాడ్ చేశారు, అంటే మనకి మూవీ రేటింగ్స్ ఇట్లాంటివి ఇస్తుంటారు కదా, సో అది కొత్తది అయితే యాడ్ చేస్తారు ఈ ప్యాచ్ వాల్లో. ఇది ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ టీవీలో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది. ప్రాసెసర్ వచ్చేసరికి 64-bit ప్రాసెసర్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అదేం ప్రాసెసర్ ఏం మెన్షన్ చేయలేదు, కానీ మ్యాక్సిమం మీడియాటెక్ ప్రాసెసర్ అయితే అయి ఉంటుంది. 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే టీవీ అయితే మీకు వస్తుంది. ఇంకా దీనిలో మనకి ఎక్స్ట్రాగా ఫీచర్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. మనకి నార్మల్ OnePlus టీవీల్లో మీరు చూస్తే వాళ్ళు ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళు దానిలో మనకి ఎక్కువ చెప్పడానికి అయితే ఉంటుంది, ఫీచర్స్ గురించి మాట్లాడడానికి. అండ్ సామ్సంగ్ టీవీలో కూడా ఫీచర్స్ గురించి మాట్లాడడానికి ఉంటుంది. NFC అవన్నీ చాలా ఉంటాయి వాటిలో కూడా. దీనిలో మనకి ఏమి ఉండవు. జస్ట్ మనం రియల్మీ కానీ Xiaomi కానీ టీవీస్ మనకి జస్ట్ పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవడమే. మిగతా స్పెషల్ ఫీచర్స్ కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు వీటిలో. నెక్స్ట్ ఇంకా ఈ టీవీ రిమోట్ గురించి రిమోట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. రిమోట్ చూడొచ్చు, మీకు చాలా సింపుల్ అయితే కనిపిస్తూ ఉంది. రిమోట్ మీకు పవర్ బటన్ ఉంది, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది, నావిగేషన్ కీస్ ఉన్నాయి, అండ్ MI బటన్ ఉంది, బ్యాక్ బటన్. నెట్ఫ్లిక్స్కి ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్స్ అయితే ఉన్నాయి, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ టీవీని మీరు మ్యూట్ చేయాలనుకోండి, వాల్యూమ్ డౌన్ బటన్ డబుల్ ట్యాప్ చేశారనుకోండి, ఇంకా మీకు మ్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు బాటంలో కనిపిస్తుంది మ్యూట్ సింబల్ అయితే, మ్యూట్ అయిపోయింది. సో సింపుల్గా ఈజీగా మీరు టీవీని మ్యూట్ చేయొచ్చు. మ్యూట్కి సపరేట్ బటన్ ఇవ్వలేదు, మ్యూట్కి సపరేట్ బటన్ ఇస్తే ఇంకా బాగుండేది.
లేదు మీరు మ్యూట్ చేయాలనుకుంటే మాత్రం వాల్యూమ్ డౌన్ బటన్ డబుల్ ప్రెస్ చేస్తే మీకు టీవీ అయితే మ్యూట్ అవుతుంది. ఒక ఫోన్ కాల్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, అట్లాంటప్పుడు ఇది మీకు యూజ్ అయ్యిద్ది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే ఎంఐ బటన్ ఉందో రిమోట్లో, దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, పిక్చర్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు పిక్చర్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇవి రిమోట్లో కొన్ని ఫీచర్స్ అయితే. అండ్ ఇంకా యూఐ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ మీకు కిడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. కిడ్స్కి సపరేట్ మోడ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. కిడ్స్ ఏమేమి చూడాలి, ఏమేమి చూడకూడదో మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. యూఐలో ఈ ఫీచర్ ఒకటి ఉంటుంది. అండ్ సెర్చ్, యూనివర్సల్ సెర్చ్, ఏదైనా మీరు కంటెంట్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే సెర్చ్ చేయొచ్చు. ఏదో ఒక యాప్ నుంచి ఆ కంటెంట్ని ఇక్కడ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది. ఏదన్నా ఒకటి మనం సెర్చ్ చేద్దాం. ఇప్పుడు నేను జాతిరత్నాలు సెర్చ్ చేస్తాను, చూద్దాం ఏమన్నా వస్తుందేమో. జస్ట్ నేను జాతి అని టైప్ చేశాను. జాతిరత్నాలు మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నట్లు ఇక్కడ మనకు చూపిస్తుంది. సో యూనివర్సల్ సెర్చ్ అనమాట. మీరు ఏదైనా కంటెంట్ మీరు సెర్చ్ చేయాలనుకుంటే జస్ట్ సెర్చ్ మీద ట్యాప్ చేసేసి మీరు సెర్చ్ చేస్తే మీకు కంటెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో మనకి హ్యాండ్స్ ఫ్రీ గూగుల్ అసిస్టెంట్ కూడా యాడ్ చేశారు. అంటే హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ యాడ్ చేశారు. దీన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. కింద మీకు ఒక చిన్న బటన్ కూడా ఇచ్చారు. పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ పక్కనే మీకు స్లైడ్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని మీరు డైరెక్ట్ మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఓకే గూగుల్, ఇక్కడ చూడొచ్చు యాక్టివేట్ అయిపోయింది. ఓకే గూగుల్, ప్లే బుల్లెట్ సాంగ్. అండ్ యూట్యూబ్ వీడియో మీరు 4Kలో చూడొచ్చు. 4K వరకు టీవీ అయితే మీకు సపోర్ట్ అయితే ఉంది. ఇంకా ఫైనల్గా మనం పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ మీకు ఇది చాలా బాగుంది. మీకు డాల్బీ విజన్ సపోర్ట్తో కూడా వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. వివిడి పిక్చర్ ఇంజన్ 2తో వస్తుంది. మీకు కొద్దిగా వైబ్రెంట్ ఉంది కలర్స్. అండ్ చూడడానికి అయితే ఆ ప్రైస్కి అయితే నాకు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇది ఎల్ఈడి టీవీ. చాలామంది QLED అడుగుతున్నారు. QLED కాదు, ఇది ఎల్ఈడి టీవీ. సో మీకు ఎల్ఈడి బ్యాక్లైట్తో వస్తుంది. QLED ప్యానల్ అయితే కాదు. మనకు నార్మల్ బేసిక్ టీవీస్ వస్తాయి కదా, సేమ్ ఆ ప్యానల్సే ఉంటాయి దీనిలో. సౌండ్ కూడా దీనిలో మీకు ఒకవేళ మీరు 50-55 ఇంచ్ తీసుకుంటే మాత్రం 40 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 43 ఇంచ్ టీవీ తీసుకుంటే 30 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నేను మీకు వినిపిస్తాను. నా ఎక్స్పీరియన్స్ అయితే ముందు చెప్తాను. సౌండ్ అయితే కొద్దిగా ఫ్లాట్ ఉంది, మీకు లౌడ్ వస్తుంది. ఇంత పెద్ద హాల్ కూడా ఈజీగా కవర్ చేస్తుంది మీరు సౌండ్ పెట్టుకుంటే. మీరు సీరియల్స్ ఎట్లా చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ఏదైనా మూవీస్ సాంగ్స్ వింటున్నప్పుడు మీకు ఆ బేస్ ఏదైతే కావాలో ఆ బేస్ అయితే లేదు. ఒకవేళ మీరు ఆ బేస్ కావాలనుకుంటే మాత్రం ఎక్స్టర్నల్ సౌండ్ సిస్టమ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు. HDMI ఆర్క్ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు, ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ రీఫ్రెష్ రేట్ గురించి అవుతారు. 60 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది టీవీ మీకు. HDMI 2.1 పోర్ట్స్ అయితే ఉన్నాయి. మీరు PS5 కానీ Xbox ఇట్లాంటి కనెక్ట్ చేసుకొని మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఒకసారి నేను కొన్ని పిక్చర్స్ అంటే కొన్ని వీడియోస్ చూపిస్తాను. దానిలో మీకు పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ కూడా వినిపిస్తాను. సౌండ్ క్వాలిటీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఎంఐ టీవీ 5X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఈ టీవీలన్నీ ఒకటే, మీకు రియల్మీ కానీ షామీ కానీ అన్నీ నాకు సేమ్ అనిపిస్తున్నాయి. నాకేం పెద్ద తేడా అయితే అనిపించట్లేదు. ఒకటి వీళ్ళు మార్చుకోవాల్సింది రియల్మీ అండ్ షామీ. వాళ్ళు కొద్దిగా ఎక్కువ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటే బెటర్. లైక్ వాళ్ళ యాప్ ఒకటి క్రియేట్ చేసుకోవడం. OnePlus చూడొచ్చు మీరు. అండ్ సామ్సంగ్ కూడా స్మార్ట్ థింగ్స్ అని ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఏమన్నా ఎక్కువ సిస్టమ్ బిల్డ్ చేసుకొని వాళ్ళ మిగతా ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కదా. OnePlus వాచ్ చూడొచ్చు. OnePlus వాచ్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు టీవీని. ఇట్లాంటి ఏమన్నా ఫీచర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే బాగుంటుంది. రియల్మీ కూడా వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, వీళ్ళే కూడా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అట్లా ఏమన్నా తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకైతే. నార్మల్ పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది, సౌండ్ క్వాలిటీ అంతే ఉన్నట్టుగా పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చే టీవీస్ అన్నింటిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ ప్రకారం. అండ్ ఇంకోటి టీవీస్ ఎప్పుడైనా కానీ నేను సజెస్ట్ చేసేటప్పుడు సర్వీస్ కూడా చూసుకోమని చెప్తాను. ఎందుకంటే మొబైల్ ఫోన్ కాదు, ఎమ్మటే మీరు తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్ సర్వీస్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు టీవీ తీసుకున్నప్పుడు ఏదైనా ఆఫ్లైన్ స్టోర్కైనా వెళ్ళండి, చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత సర్వీస్ గురించి కూడా అడగండి. తర్వాత టీవీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఇవి ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్ అయినా కానీ మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
సో ఖచ్చితంగా మాత్రం సర్వీస్ గురించి కూడా ఆలోచించి టీవీస్ అయితే తీసుకోండి. ఇవి అనగా ఏదైనా కానీ వాషింగ్ మిషన్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఏదైనా మీరు తీసుకున్నా కానీ సర్వీస్ ఉందా లేదా మీ ఏరియాలో దాని ప్రకారం ఆలోచించి తీసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకునేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ సౌండ్ బార్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, అవన్నీ మీకు అక్కడ తెలిసిపోతాయి. ఎక్స్పీరియన్స్ చేయండి వెళ్ళి తీసుకునేటప్పుడు. ఇది ఓవరాల్గా అయితే ఎంఐ టీవీ 5X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.